అందుకే మీరు టీసీ ఇవ్వకముందే నేనే దీన్ని హాస్టల్లో జాయిన్ చేద్దామని డిసైడ్ అయిపోయాను సార్. కానీ నేను డిసైడ్ కాలే మామా. నోర్మయ్. సారీ సార్, ఇలా చెప్తున్నాను నేను తప్పుగా అనుకోకండి. శ్వేత తెలివైన పిల్లే, కాకపోతే కాస్త అల్లరి ఎక్కువ. నా దృష్టిలో అల్లరి చేయకపోతే అసలు పిల్లలే గారు. ఒకసారి ఆలోచించండి, ఓ 25 ఏళ్ల క్రితం మనం ఇలా అల్లరి చేసి వచ్చిన వాళ్ళం కాదా? అమ్మా నాన్నలతో, స్కూల్లో టీచర్లతో, పక్కింటి ఆంటీలతో తిట్లు తింటూ పెరిగిన వాళ్ళం కాదా? అలాగని అప్రయోజకులం అయ్యామా? కరెక్టే గాని దీని అల్లరి రోజు రోజుకు శృతి మించిపోతుంది. ఎక్కడి నుంచి ఏ గొడవ తీసుకొస్తుందని టెన్షన్గా ఉంది సార్. డోంట్ వరీ సార్, ఇలాంటి పిల్లల్ని హైపర్ యాక్టివ్ అంటారు. వీళ్ళని ఓ మంచి సైక్రాటిస్ట్ చూపిస్తే వాళ్ళు వాళ్ళ మనస్తత్వాన్ని పరిశీలించి కౌన్సిలింగ్ ఇస్తారు. దీంతో చాలా మార్పు వస్తుంది. నిజమా సార్? అలాంటి సైకాట్రిస్ట్ ఎవరైనా తెలిస్తే చెప్పండి సార్, వెంటనే తీసుకెళ్తా. నాకు తెలిసిన ఒక సైక్రాటిస్ట్ ఉన్నారు, పైగా ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా తీసుకుంటారు. రేపు ఆయన దగ్గర తీసుకెళ్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ హెల్ప్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. బయలుదేరతాను. అలాగే సార్. పర్వాలేదులేండి, బయలుదేరతాను. పదండి. అబల్లే 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 బల్లే బల్లే అబల్లే 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 బల్లే బల్లే. ఈ తమిళ తంబెక్కటప్లో వెళ్తే ఆ గీతం నన్ను గుర్తుపట్టలేదు. అవునండి, ఇదిగో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అది కనపడగానే ముద్దు పెట్టేయాలి. ఎండ గురువాయనప్పు. ముద్దు రెడీ. గీత వస్తుంది. ముందు శివాలయానికి వెళ్ళి తర్వాత దుర్గాలయానికి వెళ్దామా, లేదంటే ముందు దుర్గామాతను దర్శించుకొని ఆ తర్వాత శివాలయానికి వెళ్దామా? ముందయ్య తర్వాత అమ్మ, ముందు శివాలయానికి వెళ్దాం. అబల్లే అబల్లే బల్లే బల్లే అబల్లే అబల్లే. దున్నపోతున్నాయి. రణబీర్ సింగ్ ఫ్రమ్ పంజాబీ. బల్లే బల్లే బల్లే. నాందర్ రజనీకాంత్ ఫ్రమ్ తమిళనాడు. నేను నాయనతార ఫ్రమ్ కొట్టాయం. ఎందయ్యో నేను గ్యారెంటీ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.